ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ఇప్పుడు చూస్తున్నాం బెత్లెహేము గ్రామానికి మేము వెళ్తున్నాము. ఇవి పొలాలు. ఈ పొలాల్లో దావీదు గారు గొర్రెలు మేపేవాడని మరి గైడ్ చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అనేక ప్రాంతాల్లో గొర్రెల కాపరులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం బెత్లెహేము గ్రామం. ఈరోజు మనం బెత్లెహేము గ్రామాన్ని చూస్తున్నాం. సౌలుని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అతను దేవుడు చెప్పినట్టుగా నడుచుకోలేదు కనుక సమూయేలు ప్రవక్త దుఃఖపడుతూ ఉంటాడు. నేను ఎందుకు అతన్ని అభిషేకించాను, నేను ఎందుకు అతనికి రాజుగా మార్చానని దుఃఖపడుతూ ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు, నేను విసర్జించిన సౌలును గురించి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నీ కొమ్మును తైలమును చేతబట్టుకొని బెత్లెహేము గ్రామానికి వెళ్ళు. యెష్షై కుమారులలో నేను ఒకరిని అభిషేకించబోతున్నాను కనుక నువ్వు వెళ్ళమన్నప్పుడు సౌలు రాజుకు భయపడతాడు. అయినా కూడా బెత్లెహేము గ్రామంలో బలి ఇవ్వాలని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్తాడు. సమూయేలు ప్రవక్త బెత్లెహేము గ్రామానికి రాగానే బెత్లెహేము పెద్దలు వచ్చి, అయ్యా మీరు సమాధానంగానే వచ్చుచున్నారా అని అడిగాడు. అందుకు సమూయేలు ప్రవక్త, నేను సమాధానంగానే ఇక్కడికి వచ్చి ఉన్నాను. మీలో ఒకరిని, యెష్షై కుమారులో ఒకరిని నేను అభిషేకించాలనుకుంటున్నాను కనుక అతని సంతానము నా యొద్దకు రావాలని వాళ్ళని శుద్ధి చేసి దేవునికి బలి అర్పించినప్పుడు ఏలీయాబు అంటే యెష్షై కుమారులో పెద్దవాడైనటువంటి వ్యక్తి ఎదురుగా వస్తాడు. అప్పుడు సమూయేలు అతను చూసి బాగా ఎత్తుగా సౌందర్యంగా అందంగా ఉన్నప్పుడు నిజముగా ఇతన్నే దేవుడు కోరుకున్నాడు అని అనుకుంటాడు మనసులో. అందుకు వెనువెంటనే దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ, మనుషులు లక్ష్యపెట్టి వాటిని నేను లక్ష్యపెట్టను. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగమును చూసేవాడిని అని చెప్తూ అంటాడు. నేను ఇతన్ని త్రోసివేశాను. అలాగూ సమూయేలు ప్రవక్త దగ్గరికి యెష్షై కుమారులైనటువంటి 7 మంది వస్తారు. 7 మందిని దేవుడు ఇతను కాదు అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త యెష్షైని పిలిచి, ఇంతేనా, నీ సంతానం ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు, అయ్యా చివరివాడు ఉన్నాడు, ఇదిగో ఆయన గొర్రెలు మేపుతున్నాడు అని చెప్పినప్పుడు అతన్ని ఇక్కడికి పిలిపించు, అతను వచ్చేంత వరకు మనం ఇక్కడే కూర్చుందామని సమూయేలు ప్రవక్త ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యెష్షై మనుషులు పంపించి దావీదు గారిని పిలిపిస్తాడు. దావీదు గారు దూరం నుండి సమూయేలు ప్రవక్త చూసినప్పుడు ఎంతో సంతోషపడతాడు. దావీదు దూరం నుండి వస్తుంటాడు. దూరం నుండి సమూయేలు ప్రవక్త ఆయన వైపు చూస్తూ ఉంటాడు. దగ్గరికి రాగానే చాలా చక్కని నేత్రములు కలిగిన వాడు, ఎర్రని వాడు, సుందరమైన వాడు, ఇంత చక్కగా ఉన్నాడని వెంటనే దేవుడు అంటాడు, ఇదిగో ఇతన్ని నేను కోరుకున్నాను, ఇతన్ని నువ్వు లేచి అభిషేకించు అని చెప్పగానే సమూయేలు ప్రవక్త ఎంతో సంతోషంగా దావీదును తన తైలపు కొమ్ముతో అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకించాడో ఆ రోజు నుండి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి బలమైన శక్తి, బలమైన ఆత్మ అభిషేకంతో నింపబడ్డాడు. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చాను. ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందో వెంటనే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పరలోకములో నుండి దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ ఇదిగో సౌలు దగ్గరికి వెళ్ళింది. సౌలు గారు ఎక్కడున్నాడండి? యెరూషలేము ప్రాంతము సీయోను కోటలో ఉన్నాడు. దావీదు గారు ఎక్కడున్నాడు? బెత్లెహేము గ్రామంలో ఉన్నాడు. బెత్లెహేము గ్రామంలో సమూయేలు ప్రవక్త దావీదు గారిని అభిషేకించాడు. బలమైన ఆత్మ దావీదు గారి మీదకి దిగి వచ్చింది. కాబట్టి ఈ యెరూషలేముకి బెత్లెహేముకి 10 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ దేవుని ఆత్మ ఆడకొచ్చింది, దురాత్మ ఆడకపోయింది. ఎక్కడ మంచి మనస్సాక్షి ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఎక్కడ కుళ్ళు కుట్ర ఉంటుందో, ఎక్కడ ధనాపేక్ష ఉంటుందో అక్కడ సైతాన్ వస్తుంది. ఇక సమాధానం ఉండదు. కనుక అప్పటి నుంచి సమూయేలు ప్రవక్త సంతోషపడ్డాడు. నేను మరొక వ్యక్తిని రాజుగా నియమించినందుకు సమూయేలు ప్రవక్త ఎంతో సంతోషపడ్డాడు. అటు సైడ్ ఏమో సౌలు మీదకి దురాత్మ దిగి వచ్చి ఆయన్ని వెరిపిస్తుంది, ఏడిపిస్తుంది. అతనితో పాటు అక్కడున్న వాళ్ళందరినీ కూడా బాధ పెడుతుంది.
అప్పుడు ఆ సైనికుల్లో ఒక అతను అంటాడు, అయ్యా, బెత్లెహేము గ్రామంలో యెష్షై కుమారులలో ఒక అతన్ని నేను చూశాను, చక్కగా వీణ వాయించగలడు. అతను వచ్చి నీ ఎదుట ఎప్పుడైతే వీణ వాయిస్తాడో ఖచ్చితంగా నీ మీద ఉన్న దురాత్మ తొలగిపోద్ది అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించమంటాడు. కాబట్టి దావీదు గారికి ఆ కోటలో ప్రవేశం వచ్చింది. దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కిస్తాడని బెత్లెహేము నుండి సియోను కోటను చూసి ప్రార్థన చేసిన అటువంటి, ఇదిగో ఈ సియోను కోట మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆ సియోను కోట ఇది సౌలు గారు పరిపాలిస్తున్న ప్రాంతం. ముందు మనం చూసిన పొలాలేమో బెత్లెహేము ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి దేవుడు నడిపించాడు, అనేక పాఠాలు నేర్పించాడు. అవన్నీ కూడా వరుసగా లైన్గా నేను చెప్తాను, వినండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.